ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే హైదరాబాద్లో పోసాని కృష్ణమురళి అరెస్టు, ఏపీకి తరలింపు. కేసు వివరాలు ఏంటంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా వీడు నోటికి వచ్చినట్టు ఏ భాష వస్తే ఆ భాషతో మాట్లాడిండు. ఒక్కరొక్కరిని చంద్రబాబు నాయుడిని అయితేంది, లోకేష్ని అయితేంది, పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వాళ్ళ పిల్లల మీద మాట్లాడిండు. ఇట్లాంటి వాడిని అరెస్ట్ చేయాలన్నా, చేసి లోపలేసి మొత్తం చెక్కేయాలి కదా. రసం విండాలి, చెరుగ్గడగా అంక విన్నట్టు విండాలి. ఇస్తుంటోని నోటికి ఏది వస్తుంది మాట్లాడిండు. గతంలో ఈ పోసాని కృష్ణమురళి అనేటోడు ఈ మెంటల్ కృష్ణ మాట్లాడినప్పుడు అప్పుడు కేసులు పెడితే తీసుకోలే. వాళ్ళు కూడా రాక్షస పాలన చేసిర్రు. ఆంధ్రాలో కేసులు తీసుకోలే. ఇప్పుడు ఏం చేసిర్రు, జనసేన పార్టీ కార్యకర్తలు కొంతమంది కేసులు పెట్టినవి ఉన్నాయి కదా, మళ్ళీ పోయి రిపీట్గా కేసులు పెట్టేసరికి ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు. ఎక్కడ అరెస్ట్ చేసిర్రు? ఈ లంగలు ఏం చేశారంటే అక్కడ చేసి వచ్చి అన్ని దొంగ పనులు చేసేసి వచ్చి హైదరాబాద్లో దాచుకుంటారు. వీళ్ళు వచ్చి హైదరాబాద్ మై హోమ్ భుజాల అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ రాయదుర్గం పోలీసులని మాకు ఎస్కాట్ కావాలని చెప్పేసిర్రు. పోయిరు, ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ని తీసుకొని పోయి అరెస్ట్ చేస్తుంటే నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇస్తుంటే ఈయన పెళ్ళానికి చెప్తున్నాడు తీసుకోవద్దు నోటీసులని. మరి మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిందిరా పోసాని? నోటికి ఏది వస్తుంది మాట్లాడినావు కదా. పవన్ కళ్యాణ్ పిల్లల మీద కూడా మాట్లాడినావు. కొద్దిగా నాకు నాలెడ్జ్ ఉంది వీళ్ళందరి మీద. చంద్రబాబు కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎలాంటి నాలెడ్జి? పాజిటివ్ నాలెడ్జి. ఆయనలాగా లంగా నాలెడ్జ్ మాత్రం నాకు లేదు. వద్దులేండి అలా అనకండి. అలాంటి అంటే బేవర్స్ నాకేం లేవు ఇవి. వీడు ఒకసారి టీవీ డిబేట్లా మన హనుమంతరావు మీద దాడి చేసిండు ఈ మెంటల్ గాడు. ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ సంకనాగిపోయింది. మళ్ళీ కూడా లేవదు. ఎందుకంటే ఇగో వీడొకడు, ఇంకొకడు బోరుగడ్డ అనిలు, ఈ వంశీ, కొడాలి నాని, ఓ శ్రీరెడ్డి, ఇదొక బ్యాచ్ ఉన్నది. ఈ బ్యాచ్ వల్ల ఆంధ్రలో వైసీపీ మాత్రం సంకనాగిపోయింది. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడ చూడు అభిమానులు లక్షల్లో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే కంపల్సరీ ఉంటారు. కాబట్టి పోటీ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఈడు ఇన్ని తిట్లు తిట్టినా కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా రిటర్న్ కౌంటర్ ఇయ్యలే, ఏమనలేదు, సైలెంట్గా ఉన్నాడు. ప్రతి సమస్యకు కాలం పరిష్కారం అన్నట్టుగా సైలెంట్గా ఓపికతో ఉన్నాడు. మాటకు మాట కూడా అనలేదు. లాస్ట్కి ఏం చేసిర్రు, ప్రజలు బుద్ధి చెప్పిర్రు. 11 సీట్లకు పరిమితం చేసిర్రు. ఇప్పుడు ఇట్లాంటి ఏం చేయాలంటే మామూలుగా చెక్కొద్దు. అధికారం ఉందని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి అధికారం పోయినాక ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాలకు దూరము, ఇంకా నేను రాజకీయాలకు రాను అని చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, చెక్కేస్తారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను రాజకీయాలకు దూరం అని చెప్పేసి ఉచ్చబడి సైలెంట్గా వస్తున్నాడు. అందుకనే ఎప్పుడైనా అధికారం చూసుకొని ఎగురొద్దు. అధికారం ఎవ్వనికి శాశ్వతం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ మెంటల్ కృష్ణ గారిని చూస్తే. వీడు ఇంకొక వంశీ కూడా నిజంగా చంద్రబాబు వాళ్ళ కుటుంబం మీద మాట్లాడిండు వంశీ. ఇప్పుడు ఇది అరెస్ట్ చేయడం కరెక్టే కదా వీళ్ళనైతే, ఎందుకంటే పర్సనల్గా పోయి మాట్లాడిర్రు. ఇంకొకరు అయితే ఆ డిప్రెషన్ నుంచి కోలుకోలేరు. చంద్రబాబు గారు సతీమణి, ఆమె బయటికి వచ్చింది, ఇప్పుడు మంచిగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నది. ఇప్పుడు కూటమి కార్యకర్తలు మొత్తం చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ మెంటల్ కృష్ణ గారిని లోపలేసారు కదా. వీడు మాట్లాడిన మాటలు ఒక్కరి మీద కూడా కాదు, చంద్రబాబు మీద కూడా విచక్షణ రహితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ ఎవరిని పడితే వాళ్ళని. ఇటువంటివన్నీ మాత్రం ఖచ్చితంగా బాగా చెక్కి ఇంకొకసారి వీడిని చెక్కినట్టు చెక్కితే ఇంకొకడు మాట్లాడాడు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది తాత్కాలికమే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నోరు అదుపులో పెట్టుకోకుంటే ఒక పరిస్థితి ఇది ఉంటుంది. ఇప్పుడు చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. రఘురామరాజును కూడా అప్పుడు అరెస్ట్ చేసి కక్ష సాధింపు ఏ రకంగా హింసించిర్రు. ఇప్పుడు ఆయన స్పీకర్ అయ్యిండు. కుసమ్మంటే కుసవాలి, నిలవడంటే నిలబడాలి. అందుకనే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మెంటల్ కృష్ణకు చెక్కుతారు, ఇక ఖచ్చితంగా చెప్తారు మెంటల్ కృష్ణకు. దయచేసి గట్టిగా చెక్కుర్రి మెంటల్ కృష్ణని మాత్రం.